సరే అయితే ఇంకొకటి స్పైనల్ కార్డ్‌కి గూడా ఎక్కువగా డిస్క్ ప్రాబ్లమ్ వచ్చింది. సర్జరీ చేయాలి అంటూ ఉంటారు. అసలు ఏంటి సార్ ఈ డిస్క్ అంటే ఏంటి? స్పైనల్ కార్డ్‌కి, ఆ డిస్క్‌కి ఆహ్, ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది? యెస్. అసలు చాలా మందిలో సయాటికా అంటారు. లేదంటే నడుము నొప్పి అంటుంటారు. చాలామంది అక్కడ డిస్క్ ప్రొలాప్స్ అయిందంటారు. లేదా డిస్క్ బల్జ్ అయిందంటుంటారు. అసలు డిస్క్ బల్జ్ అనేది ఎలా ఉంటుందో మీకు కూడా చూడండి. సో మామూలు స్పైన్లో ఇలా ఉంటుందండి. స్పైనల్ కార్డ్ అనేది ఈ విధంగా షేప్ ఇది. దీన్ని లంబార్ స్పైన్ అంటే కింద భాగం, అంటే మనం కూర్చున్న భాగంలో పైన ఉన్న భాగాన్ని లంబార్ స్పైన్ అంటారు. ఈ ఈ కింద వైట్ కాకుండా ఉండే ఎల్లో కలర్లో ఉండేటివన్నీ డిస్క్స్. ఈ డిస్క్స్ అనేవి కనపడుతున్నాయి కదా, ఇవన్నీ డిస్క్స్ అంటారు. ఒకవేళ ప్రొలాప్స్ అయిన డిస్క్ ఎలా కనపడుతుందంటే ఇక్కడ కనపడుతున్న మీకు రెడ్ కలర్లో కనపడుతుంది కదా, ఇలా ప్రొలాప్స్ అవుతుంది. ఇది ఇలాగే ప్రొలాప్స్ అవ్వాలని కాదు, ఈ మోడల్లో ఇలా చూపిస్తున్నారు. సో ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, వెనక అవ్వచ్చు, ముందు అవ్వచ్చు, ఇలా చాలా రకాలుగా ఎక్కడైనా అవ్వచ్చు. మీకు అయిన దాన్ని బట్టి మీ సిమ్టమ్ మీకు తెలుస్తుంటుంది. ఒకవేళ ఈ డిస్క్లో చూద్దాం, ఇలా ఇలా అయింది అనుకున్నాం. ఇలా అయిన తర్వాత ఇది బయటకు వచ్చి ఈ నరాన్ని తగులుతుంది. ఎప్పుడైతే ఈ నరాన్ని తగులుతుందో ఈ భాగం L4 L5లో ఉంది ప్రస్తుతానికి. ఇది L5 S1 అంట, ఇది L4 L5 అంట. ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్క్ ఇక్కడ తగిలితే L4 భాగంలో నుంచి వచ్చే నరం L4 భాగంలో ఎక్కడికైతే సప్లై చేస్తుందో ఆ నరం లాగుతూనే ఉంటుంది. సో ఇంత ముందు రోజుల్లో సయాటికా అంటే ఒక బ్రాడ్ టర్మ్, ఎక్కడ ఉంది అని అంటే మొత్తం లాగుతుంది అని అంటాం. ఇప్పుడు అలా కాదు, ఎక్కడ స్టార్ట్ అవుతుందో కూడా చెప్పే స్థాయిలో ఉన్నాం మనం. L4 L5లో ఒక పక్కన అంటే ఎడం పక్కన ఉన్న నరాన్ని టచ్ అవుతుందని చెప్పగలిగేటట్టు మనం ఉన్నాం. ఇది ఎప్పుడైతే L4 లో ఈ నరం టచ్ అవుతుంది చెప్పగలిగితే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా ఇవి చేయగలుగుతాం. ఈజీగా చాలా వరకు ఫాస్ట్గా రికవర్ అవడం కూడా జరుగుతుంది. దీనికి కూడా ఇప్పుడు ఎండోస్కోపీ సర్జరీస్ వచ్చాయి. చాలా చిన్న చిన్న హోల్స్తో దీన్ని రికవర్ చేయడం జరుగుతుంది. చాలా చిన్న హోల్స్తో అంటే ఈ రోజు చేసి రేపే నడవటం కూడా జరుగుతుంది. కానీ ఈ డిస్క్ అనేది చాలా వరకు పెరగటానికి గల కారణం మీరు చేసే వెయిట్స్ లిఫ్ట్ చేయడం కావచ్చు, అబ్నార్మల్గా దాని మీద పెట్టే ప్రెషర్ కావచ్చు. ఈ డిస్క్స్ అనేది బల్జెస్ చాలా మందికి చూస్తున్నాం. చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, బండి మీద వెళ్ళే బైక్స్ మీద వెళ్ళే వర్కర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ బండి దీని మీద వెళ్ళేటప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు, లేదా ఈ డిచెస్ కావచ్చు, ఈ గుంటలు కావచ్చు, దీని మీద పడే ప్రెషర్ వల్ల వీళ్ళకి ఈ విధమైన డిస్క్స్ ప్రొలాప్స్ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే ఎక్కువ మంది, నేను 8 గంటలు కూర్చొని పనిచేసాను డాక్టర్ గారు, నేను 9 గంటలు కూర్చొని పనిచేస్తున్నాను డాక్టర్ గారు అంటుంటారు. దీనివల్ల మీకు వెనకాల జరిగేది స్పాజం. మీరు ఎక్కడ ఏ గుంటలో దిగలేదు, కానీ మీరు ఇక్కడ బ్యాక్ ఉన్న కండరాలన్నీ టైట్ అయ్యి దాని మీద పడే ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంది. ఇది ఎప్పుడైతే దీని మీద పడే ప్రెషర్ ఎక్కువ అవుతుందో దాని మీద యూజువల్గా డిస్క్స్ అనేది షాక్ అబ్జర్వర్స్. యాక్చువల్గా అంటే మన బాడీ ఇచ్చే షాక్ని తీసుకోగలిగే ఒక షాక్ అబ్జర్వర్. సో ఎంతవరకు అబ్జర్వ్ చేస్తుంది, ఇంత కేజీల దాకా దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు అని ఉంటుంది. కానీ దానికన్నా ఎక్కువ ప్రెషర్ ఇచ్చారనుకోండి, అలాంటప్పుడు దీని మీద పడే భారం ఎక్కువ అవుతుంది. ఆ డిస్క్ అనేది దాని యొక్క సహజతత్వాన్ని కోల్పోయి చిరగటం, టియర్ అవ్వటం, ఆ డిస్క్లో ఉన్న మెటీరియల్ అనేది బయటకు వచ్చి నరాన్ని టచ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే నరం టచ్ అవుతుందో చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని పెరుగుతాయి. నమస్తే. రైట్ సార్. అయితే మొత్తానికి చాలా మందికి రోబోటిక్ సర్జరీస్ కావచ్చు, ముఖ్యంగా జాయింట్ రీప్లేస్మెంట్ అంటే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. అవన్నీ భయాలంతా తీసేసి మీరు రోజు వివరంగా తెలియజేశారు. అలాగే ఎన్ని టైప్స్ మనకు బోన్ ఫ్రాక్చర్స్ కావచ్చు, చిన్నపిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని వివరంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, బోన్ ఫ్రాక్చర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అలాగే జాయింట్ రీప్లేస్మెంట్కి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా చాలా అందుబాటు ధరల్లో కూడా మనకు అనేది అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మన మనోజ్ కుమార్ గారు కూడా మోర్ దెన్ 100 ఆఫ్ సర్జరీస్ అనేది చేసి సక్సెస్ అయ్యారు. అలాగే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఒక్కసారి సార్ని కన్సల్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని సార్ని కన్సల్ట్ అయ్యి మీరైతే మీ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ తీసుకోవచ్చు. ఇది వాళ్ళ ఆరోగ్యం వస్తుంది. కీప్ వాచింగ్ 99 TV.